కర్ణాటక ధర్మస్థల కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కల్లేరి కందాలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్లేరి కంద గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాస్తవ నిర్ధారణ కోసం ఎఫ్టీలో పబ్లిక్ లాగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ధర్మస్థల గ్రామ పంచాయతీలో ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. 2010లో తప్పిపోయిన వ్యక్తుల డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవివర్మ, ధర్మస్థల సంబంధించి ఏ ఘటన అయితే ఉందో ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. మరి ఏమైనా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ రోజు ఏమైనా? ఎస్ దుర్గా, ఇప్పుడు మనం చూడొచ్చు ప్రధానంగా ధర్మస్థలంలోని దాదాపు నేత్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ క్లాత్ కట్టు ఉండేదే. ఈ ప్రాంతం 11వ ప్రాంతం. ఇది 11వ ప్లేస్లో అవయవాలు ఖననం చేసినట్టుగా కూడా, అదే డెడ్ బాడీలు ఖననం చేసినట్టుగా అతను అన్నమ్మకుడు అతను పారిశుద్ధ్య కార్మికుడు అయితే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇవాళ పోలీసులందరూ కూడా పహరా కాశారు. మార్నింగ్ 11:30 కాసేపు క్రితమే ఈ ఫారెస్ట్ లోపలనే గుంతలు తవ్వి ఆ కళేబరాలు అంటే అవశేషాలను ఐడెంటిఫై చేసే కార్యక్రమం అయితే ప్రారంభమైంది. మనం చూడొచ్చు, ప్రొక్లైనర్ కూడా తీసుకొచ్చి పెట్టారు. అలాగే లోపల 10 మంది కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు లోనికి వెళ్ళారు. వారితో పాటు ఫారెన్సిక్ నిపుణులు, అలాగే పోలీసులు ప్లస్ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఐడెంటిఫై చేసేదానికి అందరూ కూడా వెళ్ళున్నారు. వెళ్ళి ఈ కార్యక్రమం అయితే ఇప్పుడే ప్రారంభమైంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఒక జన సందోహం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి పబ్లిక్ భారీ ఎత్తున గుమికూడారు. అలాగే అదే కాకుండా ఇక్కడ ఈ పబ్లిక్ భారీ ఎత్తున గుమికూడడం కారణంగానే ట్రాఫిక్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఎవరిని లోపలికి అనుమతించకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ అంటే మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఏది లోపలికి తీసుకెళ్లకుండా, ఈ సమాచారం ఏది బయటికి పొక్కనీయకుండా అన్ని రకాల చర్యలు అయితే పోలీసు అధికారులు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు, ఇప్పుడు నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోని దాదాపు 13 ప్లేసుల్లో అతను ఐడెంటిఫై 13 ప్లేసుల్లో ఫిర్యాదు చేశారు. ఆ 13 ఇవాళ 11వ ప్లేస్లో తవ్వకాలు అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి ఈ కాసేపు క్రితం నుంచి ఈ తవ్వకాల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే మరో 12, 13 ఈ 2 ప్లేస్లో కూడా ఇంకా తవ్వాల్సింది. అయితే ఇవాళ కొంచెం వాతావరణం అనుకూలించడంతోనే ఈ ఉదయం నుంచే తవ్వకాలు అయితే స్టార్ట్ చేసేదానికి వచ్చారు. కానీ 11 గంటలకి అధికారులు వచ్చిన తర్వాత ఈ తవ్వకాల ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పేసి ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూడొచ్చు, దాదాపు ఈ 8, 9 ప్రాంతాలు అయితే కొన్ని అవశేషాలు అయితే లభించాయని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేశారు. వాటిని ఫారెన్సిక్ ల్యాబ్ ఐడెంటిఫై కోసం, ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పరీక్ష కోసం పంపామని చెప్పి కూడా చెప్పారు. ఇవాళ మరో 11, 12, 13 ఈ ప్లేసుల్లో మరో తవ్వకాలు అయితే చేపట్టాల్సింది. దాన్ని కూడా ఇవాళ 11వ ప్లేస్లో అయితే తవ్వకాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో అంటే అతను నిజంగా 100 మందిని ఖననం చేసి ఇక్కడ పూడ్చిపెట్టారా, లేదు ఎంతమందిని పూడ్చిపెట్టారు అనేది కోర్టుకి నివేదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసులు కోర్టుకి నివేదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోర్టు ఆదేశానుసారం ఈ ప్రక్రియను పకడ్బందీగా పోలీసు అధికారులు అయితే చేపడుతున్నారు. ఈ ప్రాంతం ఇక్కడ జరుగుతున్నట్టు తవ్వకాల ప్రక్రియ సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవడంతో ఈ ప్రాంతానికి ప్రజలు భారీ ఎత్తున అయితే ప్రజలు అంటే పర్యాటకులు, ఈ ధర్మస్థలికి వచ్చేటువంటి సందర్శకులు, పర్యాటకులు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి భారీ ఎత్తున చేరుతున్నారు. అలాగే మీడియా ఫోకస్ సైతం పెద్ద ఎత్తున మీడియా ఫోకస్ కూడా ఉండడంతో ప్రజలు ఏం జరుగుతుంది ధర్మస్థల్లో, అసలు ఏం తవ్వకాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుందని చూసేందుకు పెద్ద ఎత్తున అయితే కూడా చేరుకున్నారు. వీళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు అవశేషాలు సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఈ 11వ ప్లేస్లో ఇవాళ తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఏం దొరుకుతుంది, అవశేషాలు దొరుకుతాయా, ఎంతమంది దొరుకుతాయి, ఎన్ని అవశేషాలు దొరుకుతాయి ఏంటి అనేది అందరిలో ఆసక్తి నెలకొనింది. అటు పోలీసులు సైతం ఫిర్యాదుదారుడు కోర్టుకి ఫిర్యాదు చేయడంతో కోర్టు ఆదేశానుసారం ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. కాబట్టి కోర్టుకు కూడా వీళ్ళు ఈ యొక్క అవశేషాలు ఇక్కడ లభిస్తున్నాయా లేదనేది తెలియచేయాల్సిన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ తవ్వకాలు అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఈ రోజుతో ముగిస్తుందా, రేపు ముగిస్తుందా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో 11వ ప్రాంతంలో దాదాపు 2-3 ప్రాంతాలు 2, 3 లేదంటే 4 ప్రాంతాల్లో అతను చూపించిన ప్లేసులు అయితే తవ్వకాలు అయితే కంటిన్యూ చేస్తారు. ఇక్కడ లేదంటే ఇంకో 12వ ప్రాంతం అంటే నేత్రావతి నది సమీపంలోనే 12, 13 ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఈ మరో తవ్వకాలు అయితే ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పుడు 11వ ప్రాంతం ఈరోజు తవ్వకాలు అయితే జరుగుతూ ఉంది. వీటిలో అవశేషాలు లభిస్తాయా లేదనేది ఇక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొనింది. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి దుర్గా.
రైట్, థ్యాంక్ యూ రవివర్మ.